హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. వెల్కమ్ టు శ్రీగారికి పెళ్ళంట రియల్ లైఫ్ సిరీస్. ఇది ఎంగేజ్మెంట్ ఎపిసోడ్ 2 అనమాట. పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ చూసేసే ఉంటారు కదా, చూడకపోతే ఛానల్లో ఉంది, చెక్ చేసేయండి. సో పార్ట్ 1లో ఓన్లీ సెలబ్రేషన్సే పెట్టాను. పార్ట్ 2లో ఏంటంటే యాక్చువల్గా మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీళ్ళెవ్వరిని కూడా నేను పార్ట్ 1లో పెట్టలేదు. సో పార్ట్ 2లో వాళ్ళందరూ ఉంటారు. పర్పస్ ఆఫ్ డూయింగ్ పార్ట్ 2 ఏంటంటే, మనం చాలామంది వెడ్డింగ్స్కి వెళ్తూ ఉంటాం, ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాము, కానీ మనం తర్వాత వచ్చినాక అవైతే చూడమన్నమాట. కానీ లక్కీలీ నాకు ఛానల్ ఉండడం వల్ల మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరు కూడా ఈ ఛానల్ అప్లోడ్ చేస్తే వాళ్ళని కూడా వాళ్ళు మంచిగా చూసుకుంటారు అనేసి ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, దాంతోపాటు మీకు ప్రతి ఈవెంట్కి కూడా బడ్జెట్ ఎంత అయింది అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న థింగ్ కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్ బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎవరైనా ఇలాంటి ఎంగేజ్మెంట్ ఒకటి ప్లాన్ చేసుకోవాలంటే మీకు కూడా ఐడియా ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు మేము చేసిన మిస్టేక్స్ ఏంటి, మేము చేసిన మంచి పనులు ఏంటి అన్నీ కలిపి ఈ పార్ట్లో చెప్పేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఫంక్షన్ హాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్గా మేము ఇంటి ముందే చేసుకుందాం అనుకున్నాం స్టే చేసి, బట్ స్టేజ్, చైర్స్, ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ కోసం యూటెన్సిల్స్ అవన్నీ కావాలి కదా, అవన్నీ రెంట్కి తీసుకొచ్చినా కూడా చాలానే అమౌంట్ అవుతుంది అనేసి మేము ఫంక్షన్ హాల్ చూస్ చేసుకున్నాము. ఇది మాకు ఇంటికి చాలా దగ్గరగా ఉండే అనమాట, లైక్ ఒక 5-10 minutes వాకబుల్ డిస్టెన్స్. సో ఫంక్షన్ హాల్, ఏసీ ఫంక్షన్ హాల్కి అయితే మాకు 20,000 ఛార్జ్ చేశారు. ఏసీ మనం ఎన్ని అవర్స్ వాడుకుంటే అన్ని అవర్స్ అనమాట. సో మాకు ఏసీకి ఒక 10,000 అయింది, టోటల్గా 30,000. దాంతోపాటు కొంచెం క్లీనింగ్ కానీ ఇంకొక 2,000 అలా ఎక్స్ట్రా తీసుకున్నారనమాట. సో 32,000 మాకు ఓన్లీ ఫంక్షన్ హాల్కి అయిందనమాట. నెక్స్ట్ ఏమో డెకార్. యాక్చువల్గా డెకార్ ఏంటంటే ఫంక్షన్ హాల్ వాళ్ళే చేస్తారు, లైక్ వాళ్ళకి లింక్ ఉంటుంది కదా, అవుట్ సైడర్స్ని అలౌ చేయరు. ఇన్ కేస్ అలౌ చేసినా కూడా ఒక మినిమం అమౌంట్ పే చేయాలి, లైక్ మా కేసులో అయితే 5,000 పే చేయాలని చెప్పినారు. సో ఎందుకులే వాళ్ళతోనే చేయించుకుందాం అనుకున్నాము. మేము కొంచెం డిసప్పాయింట్ అయింది ఏంటంటే డెకార్ అనమాట. ఓకే, ఇప్పుడు ఫొటోస్లో వీడియోస్లో బాగా కనిపిస్తుంది, కానీ మాకు వాళ్ళు చూపించిన డెకార్ వేరు, ఇక్కడ చేసిన డెకార్ వేరు. ఇంకా మంచిగా ఉండే అనమాట ఫోటోలో, బట్ రియల్ టైంలో అంత వర్కౌట్ అవ్వలేదు. బట్ ఎనీహౌ ప్రైస్కి వస్తే 18,000 అనమాట. సో 18,000 తీసుకున్నారు. నాకైతే కొంచెం డెకార్కి ఎక్కువే అయింది అనిపించింది. యాక్చువల్గా మా వెడ్డింగ్ డెకార్ చాలా తక్కువ ప్రైస్లో చాలా బాగుంది, అప్పుడు కూడా డీటెయిల్స్ చెప్తా. సో ఎంగేజ్మెంట్ డెకార్ అయితే 18,000 కొంచెం ఎక్కువే అనిపించింది. అండ్ ఇవి కాకుండా మనకి హాల్లో ఇట్లా సౌండ్ ఉంటుంది కదా, లైక్ మ్యూజిక్ అదంతా ప్లే చేస్తారు కదా సాంగ్స్, దానికోసం ఒక ఎక్స్ట్రా 2,000 ఛార్జ్ చేశారనమాట. సో అవైతే ఫంక్షన్ హాల్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ ఏమో పూలు, అంటే మేము పూలదండలు వేసుకున్నాం కదా, ఇదైతే నిజంగా చెప్తున్నాను, మేము విజయవాడ నుంచి తెప్పించుకున్నాము. చాలా పేజెస్లో చెక్ చేశాను, ఎంత కాస్ట్ ఉండే అంటే ఒక్కొక్క పూలదండ 5,000, 7,500 అలా ఉన్నాయన్నమాట. కానీ మాకు ఈ రెండు కలిపి 5,000కే చేశారు. నిజంగా చాలా ఫ్రెష్ ఉండే. ముందు రోజు ఈవినింగ్ వాళ్ళే సెండ్ చేశారు, మాకు విజయవాడ దగ్గరే. సో అక్కడి నుంచి పంపించారు, ఫ్రిడ్జ్లో పెట్టాము. చాలా ఫ్రెష్ ఉండే, ఆ డే మొత్తం కూడా అంతే ఉండే అనమాట. నాకు ఇది మాత్రం చాలా రీజనబుల్ అనిపించింది. మీకు అన్ని డీటెయిల్స్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. మీకు ఏమైనా నేను ఇవ్వని ఇన్ఫర్మేషన్ మిస్ అయినా కూడా మీరు అడగచ్చు, నేను అవి కూడా మీకు అన్నీ మెన్షన్ చేస్తాను. సో పూలదండలకి అయితే ఒక 5,000 అయిందనమాట. అండ్ మీరు స్టార్టింగ్ ఒక క్లిప్పింగ్ అబ్జర్వ్ చేసి ఉంటే లైవ్ మ్యూజిక్ ఉండే అని చూసారా. సో అది పెట్టించుకున్నాం మేము. యాక్చువల్గా అది కొంచెం ఓల్డ్ మోడల్, లైక్ అంతకుముందు పెట్టించుకుంటుండే, ఇప్పుడు రీసెంట్ టైంలో ఎవరు పెట్టిస్తలేరు. బట్ మాకు ఎందుకు అది చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అని అనిపించింది. సో అందుకోసమని అది పెట్టించుకున్నాము. దానికి కూడా వాళ్ళు చాలా తక్కువ తీసుకున్నారనమాట, 5,000 అలా తీసుకున్నారు. అందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, అంటే వాళ్ళు యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ని బట్టి, నెంబర్ ఆఫ్ పీపుల్ని బట్టి. సో మాకు ఒక 2 members ఏమో వచ్చినారు, వాళ్ళైతే ఒక 5,000 ఛార్జ్ చేసినారు. చాలా ఎంటర్టైన్ చేసినారు. సాంగ్సే కాకుండా చిన్న చిన్న గేమ్స్ పెట్టడము, అట్లా ఫుల్ ఈవెంట్ అయితే చాలా మంచిగా చేసినారనమాట. అండ్ నెక్స్ట్ ఏమో స్మోక్. అది మేము ఎంట్రీ వచ్చేటప్పుడు ఇట్లా స్మోక్ ఇంకా స్పార్కిల్ లైట్స్ వచ్చినాయి కదా, సో ఆ సెటప్ ఒక 3,000 అయింది. యాక్చువల్గా అది పెట్టించుకోవాలా లేదా అని చాలా కన్ఫ్యూజ్డ్ ఉండే, బట్ ఓకే నెక్స్ట్ ఈవెంట్స్కి పెట్టించుకుంటామో లేదో, అంత టైం ఉంటుందో లేదో అని ఇక్కడ పెట్టించామన్నమాట. అదొక 3,000. అండ్ అయ్యగారు అనమాట. యాక్చువల్గా మాకు ఈ అయ్యగారు నేను మీకు ముందు వ్లాగ్లోనే చెప్పా కదా, ఫస్ట్ నుంచి కూడా చాలా ఇయర్స్ నుంచి మేము ఏమున్నా తన దగ్గరికి వెళ్తాము. సో తను పెద్దగా డిమాండ్ చేయలేరు, మాకు ఎంత పాసిబుల్ అయితే అంత ఇవ్వనమన్నారు. బట్ మాకైతే ఒక 3,000 అలా తీసుకున్నారు అయ్యగారు.
అండ్ నెక్స్ట్ ఏమో కుకింగ్ గురించి అయితే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ మాకైంది చెప్తా. ఎందుకంటే కుకింగ్ అనేది డిపెండ్స్ అనమాట, మనం చేయించుకునే ఫుడ్ వెరైటీస్ గురించి అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వీటందరి మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనం ప్లేట్ లాగా ఆర్డర్ ఇస్తే మాత్రం డెఫినెట్గా అమౌంట్ ఎక్కువే అవుతుంది. అలా కాకుండా మనం కుక్ చేసే పర్సన్స్ని పెట్టుకొని సరుకులు తెచ్చి చేయించుకుంటే మాత్రం తక్కువనే అవుతుంది. మేము అన్ని త్రూ అవుట్ వెడ్డింగ్ కూడా ఏది ఇట్లా సపరేట్గా ప్లేట్స్ లాగా ఆర్డర్ ఇవ్వలేదు, ఎందుకంటే మాకు వచ్చే వాళ్ళు ఎక్కువనే ఉన్నారు, మాకు అలా ఇస్తే చాలా బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అనేసి. సో మాకైతే కుక్ చేయడానికి 15,000 తీసుకున్నారు. ఇప్పుడు నేను ఏదైతే డీటెయిల్స్ చెప్తున్నానో వీళ్ళందరూ కూడా మోస్ట్లీ ఖమ్మం నుండే. అండ్ మీకు ఎవరికైనా ఖమ్మం వాళ్ళైతే మెయిన్గా యూజ్ అవుతుంది ఇది. కుకింగ్ గురించి వస్తే అయితే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇనీషియల్గా మాకు పెళ్లి చూపులు అయినప్పుడు ఒకరితో చేయించుకున్నాము, కానీ అంత బాగా రాలేకుండే అనమాట. మా పేరెంట్స్ చాలా టెన్షన్ పడ్డారు, లైక్ పెళ్లి చూపులు అంటే చిన్నది అయిపోయింది, బట్ ఎంగేజ్మెంట్ వెడ్డింగ్కి చాలా టేస్ట్గా ఉండాలని చాలా టెన్షన్ పడ్డారు. అంతలోపు మా సాయి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు చేశారనమాట అంకుల్ కుకింగ్. చాలా టేస్టీగా చేస్తారు, సో తన పేరు సజెస్ట్ చేస్తే తననే పెట్టుకున్నాము. నిజంగా చాలా బాగా చేశారు. కుకింగ్కి అయితే పేరు పెట్టాల్సిందే లేదు, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది ఫుడ్ అన్నారు. మేము వెజ్జే చేయించుకున్నాము, మాకు ఒక 15,000 తీసుకున్నారనమాట. అంటే కుకింగ్ ఇంకా సర్వ్ చేస్తారు కదా పీపుల్, క్లీనింగ్కి అదంతా కలిపి ఒక 15,000 to 17,000 అట్లా తీసుకున్నారు. అండ్ సరుకులు కూడా తీసుకొని రావాలి కదా మనం, దానికి ఒక లైక్ సరుకులు స్వీట్స్ అవన్నీ కలిపి మాకు ఒక 35,000 to 40,000 దాకా అయి ఉంటాయి. అరౌండ్ మొత్తం ఒక 50-60,000 అయితే అయిపోయింది. అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ చెప్పలే కదా, మాకు వచ్చింది ఒక 450 to 500 పీపుల్ మధ్యలో వచ్చి ఉంటారు. సో అదే మనం ప్లేట్ లాగా కౌంట్ అయితే చాలా హ్యూజ్ అయిపోతుంది అమౌంట్. అంత మందికి ఈచ్ ఒక ప్లేట్ నాకు తెలిసి 170-200 ఉంటుంది అనుకుంటా, వెజ్ అయినా కూడా. సో అలా అయితే ఎక్కువగా అయిపోతుంది. సో ఇదైతే బెటర్ అనమాట, మంచి ప్లాన్. కానీ మనం దగ్గర ఉండి కుక్ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేకప్. యాక్చువల్గా అది మెయిన్ మర్చిపోయాను. నాకు మేకప్కి నేను ఎంగేజ్మెంట్కి వెడ్డింగ్కి రెండింటికి ఒకటే వచ్చారనమాట, ఒక్కొక్క సోనీ బ్రైడల్ అనేసి. నేను తనని ఇన్స్టా పేజ్లోనే చూశాను, చాలా ఫాలోయింగ్ ఉంది, లైక్ 12K ఫాలోవర్స్ ఉన్నారు. చాలా బాగుంది వర్క్. ఎంత ఛార్జ్ చేస్తారో అని నాకు లిటరలీ భయం వేసింది, బట్ అడిగైతే చూద్దామని నన్ను అడిగినాను. అండ్ తనైతే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట. నాకు ఈ టైంకి కావాలి అని చెప్తే తను 2 hours బిఫోరే వచ్చినారు. నేను మార్నింగ్ 4కి లేచి రెడీ అవుతా అక్క అని చెప్తే తను 2K వచ్చి వెయిట్ చేసినారనమాట కార్లో. అండ్ నన్ను డిస్టర్బ్ కూడా చేయలే, మళ్ళీ పడుకుంటా అని. సో అంత టైంలో ఉంటారు. వర్క్ అయితే పర్ఫెక్ట్ ఉండే. మాకు యాక్చువల్గా మేకప్ పెళ్ళికి తక్కువ తీసుకున్నారు, ఎంగేజ్మెంట్కి కొంచెం ఎక్కువ తీసుకుని ఉండే. అంటే పెళ్ళికంటే ఎంగేజ్మెంట్కే ఎక్కువ అయింది. మాకు ఒక 18,000 అనమాట, లైక్ ఇంక్లూడింగ్ ట్రావెల్ ఎవ్రీథింగ్ ఒక 18,000 తీసుకున్నారు. సో తన డీటెయిల్స్ కూడా నేను మీకు కావాలంటే చెప్పండి ఇచ్చేస్తాను. వాళ్ళది అక్క వాళ్ళది నల్గొండ. ట్రావెల్ మనం చెప్పిన ప్లేస్కి ట్రావెల్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయి. సో అదైతే మేకప్ డీటెయిల్స్ అనమాట. ఇంకా అన్నిటికంటే మెయిన్ ఫోటోగ్రఫీ. చాలామంది ఫోటోగ్రఫీ ఎంత తీసుకున్నారని చెప్పినారు. సో ఇప్పుడు నేను ఏదైతే వీడియోస్ పెడుతున్నానో ఆ వీడియోస్ కూడా నాకు ఫోటోగ్రఫీ వాళ్ళు పంపించినాయి. ఎలాగో లేట్ అయిపోయింది కదా అని నేను మంచి HD క్వాలిటీ వీడియోసే తీసుకొని పెడుతున్నాను. మాకు చాలా బాగా చేశారనమాట. మాకు ఫోటోగ్రఫీ అంటే మా సైడ్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరికి కలిపి మాట్లాడుకున్న ప్యాకేజ్ అయితే 3.7 lakh. కానీ చాలా ఈవెంట్స్ ఉన్నాయి మాకు. ఎంగేజ్మెంట్, హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఫంక్షన్, పెళ్ళికి ముందు రోజు సెలబ్రేషన్, పెళ్ళి, నెక్స్ట్ డే వ్రతము, ఒక చిన్న ప్రీ వెడ్డింగ్, ఇవన్నీ కూడా మొత్తం కలిపి 3.7 lakh అనమాట. అవి కాకుండా మేము హార్డ్ డిస్క్ తీసుకున్నాము, అది మన పర్సనల్ అమౌంట్. సో 3.7 lakh అనింది ప్యాకేజ్. ఆల్బమ్స్, ఎడిటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఇస్తారు. వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, అవి కూడా ప్రొవైడ్ చేసేస్తాను. సో మోస్ట్లీ ఇప్పటిదాకా చెప్పినవి మోస్ట్లీ అందరు కావాల్సినవి పెట్టుకోవాల్సినవి చెప్పినాను. ఇంకా పర్సనల్గా మనకంటే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ ఏంటంటే మమ్మీ ఈ బాక్సెస్ ఇవేం కాకుండా రెగ్యులర్గా ఉన్నాయి కదా, ఏమైనా డిఫరెంట్గా ప్లాన్ చేద్దాము అనేసి ఇట్లా పర్ల్స్ ఉంటాయి కదా, ముత్యాలు. సో అవి తెప్పించారనమాట. అవి మా మమ్మీ రామేశ్వరము కన్యాకుమారిలో నుంచి బల్క్లో తెప్పించినారు. ఎందుకంటే మాకు పెళ్ళిలో కూడా అవి కావాలి, ఎందుకు వాడాము అనేది నేను పెళ్ళి వీడియోలో చెప్తాను. సో అవి తెప్పించారు అనమాట. అవి మాకు ఒక 30,000 అయినాయి తెప్పించడానికి. అవి మా పర్సనల్, లైక్ మనకు నచ్చితే పెట్టుకుంటాం కదా అలా.
సో మోస్ట్లీ నేనైతే అన్నీ కవర్ చేసినాను, ఏం మిస్ అవ్వకుండా. అండ్ మేము చేసిన మెయిన్ మిస్టేక్స్ కూడా చెప్తాను. మీరు మా సాయి అవుట్ఫిట్ చూసినారు కదా, యాక్చువల్గా మాకు తెలియదు అనమాట ఇట్లా పైన వేసుకోవాలి టవల్ లాగా ఏమంటే పూజలు చేసేటప్పుడు అనేసి. సో షాపింగ్కి వెళ్ళినప్పుడు మేము తీసుకున్నాము, కానీ పూజ చేసిన ప్రతిసారి ఈవెన్ రింగ్స్ ఎక్స్చేంజ్ అప్పుడు కూడా సో తనకి టవల్ వేసినారనమాట. అది తప్పదు, మన రిచువల్, మనం కాదనలేము. దానివల్ల కొంచెం డ్రెస్ ఖరాబ్ అయింది, లైక్ డామినేట్ అయింది కదా అని అనిపించింది. మేబీ మాకు ముందే తెలిసి ఉంటే మేము అట్లా తీసుకొని పెట్టుకుంటుండే. సో మీరు ఎవరైనా మీకు అలాంటి ఉంటే మాత్రం రూల్స్ అవుట్ఫిట్తో పాటు అలాంటివి తీసుకోండి. దుపట్టా లాగా ఉంటుంది కదా, సో అలాంటివి తీసుకొని పెట్టుకోండి. అదొక మిస్టేక్. మోస్ట్లీ మేము నిజం చెప్పాలంటే మిస్టేక్స్ ఎక్కువ ఏం చేయలేదు, చాలా వరకు అవాయిడ్ చేసినాము. ఇంకొకటి ఏంటంటే ఏం తినకపోవడము. పూజ చేయాలనేసి మేమిద్దరం అయితే ఏం తినలేకుండే, కొంచెం ఎనర్జెటిక్గానే ఉన్నాము త్రూ అవుట్. బట్ స్టిల్ కొంచెం జ్యూస్ అనేది ఏదైనా తీసుకొని ఉంటే బాగుండు. ఆఫ్టర్ పూజ అయినా కొంచెం ఏమైనా తీసుకొని ఉంటే ఇంకొంచెం ఎనర్జెటిక్గా ఉంటుండేమో అని కొంచెం అనిపించింది. అంతే తప్పితే పెద్దగా ఏమీ జరగలేదు అనమాట. సో ఫస్ట్ నుంచి మాకు చాలా క్లారిటీ ఉండే అన్ని ఈవెంట్స్ ప్రతి ఒక్కటి ముహూర్తానికి టైంకి అయిపోవాలి అనేసి. అందుకనే ఎర్లీగా లేచి రెడీ అయినాము. ఒక్కటి కూడా కొంచెం లైక్ ఈవెన్ 1 minute కూడా లేట్ అవ్వలేదు అనమాట. అంత పర్ఫెక్ట్గా జరిగినాయి ముహూర్తానికి. ఎందుకంటే మనం ముహూర్తం పెట్టుకునిందే మంచి టైంలో చేసుకోవాలని కదా, సో మేము అది చాలా గట్టిగా పాటించామన్నమాట. దట్స్ ఇట్. నేను మోస్ట్లీ అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పినా అనుకుంటా. మేబీ ఇది కొంతమందికి యూస్ఫుల్ అనిపించవచ్చు, కొంతమందికి యూస్ఫుల్ అనిపించకపోవచ్చు. ఒకవేళ రీసెంట్గా ఇప్పుడు పెళ్ళి, వెడ్డింగ్స్ ఇలాంటి ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటా. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేసేయండి, నేను మంచిగా మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే డిస్క్రిప్షన్లోనే ఇచ్చేస్తాను. సో ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం అది కూడా అడగొచ్చు. నాకు తెలిసినంత వాటికి నేను అన్నీ కవర్ చేసినాను. సో ఇలాంటి ఒక ఎంగేజ్మెంట్ లైక్ ఈ రేంజ్లో చేసుకోవాలి అంటే మాత్రం ఇదన్నమాట బడ్జెట్. దీనికంటే ఎక్కువ చేసుకునే వాళ్ళు ఉన్నారు, తక్కువ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మనకి ఎంతవరకు కుదిరితే అంతవరకు చేసుకోవచ్చు. అది ఇది అని ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. సో మా ఎంగేజ్మెంట్ అయితే ఇలా చాలా బాగా జరిగింది. దీంతో శ్రీగారికి పెళ్ళంటారు ఎల్ఎఫ్ సిరీస్లో ఎంగేజ్మెంట్ ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ పసుపు కొట్టే ఈవెంట్ వస్తుందన్నమాట. అది కూడా చాలా బాగా జరిగింది. సో ప్రతి ఒక్క ఈవెంట్లో మీకు అవుట్ఫిట్ డీటెయిల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఈ బడ్జెట్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమందికి సోది అనిపించవచ్చు, బట్ కొంతమంది యూస్ఫుల్ అనిపించవచ్చు. అంతే. ఇప్పుడు పెట్టిన వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా మా రిలేటివ్స్ అంటే లైక్ మా బోత్ ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ చూసుకుంటారు. వాళ్ళకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. సో పర్పస్ అయితే అదనమాట. అండ్ ఇప్పుడు చెప్పే ఎక్స్పెన్సెస్ అయితే కంప్లీట్గా పర్సనల్. అంటే మోస్ట్లీ మనం ఎంగేజ్మెంట్ అంటే రింగ్ ఎక్స్చేంజ్ అయితే కంపల్సరీ కదా. సో రింగ్ అంటే గోల్డ్ ఇప్పుడు చాలా కాస్ట్ ఉంది కాబట్టి లీస్ట్ మనం ఒక 5 grams వేసుకుందాము. సో దానికి ఒక 50K అవుతుంది అనమాట. మాకు కూడా రింగ్కి 50K అయింది. అంటే మేము తనకి పెట్టాలి, తను మాకు పెడతారు కదా. సో మేము పెట్టిన దానికైతే మాకు ఒక 50K అయిందనమాట రింగ్. అండ్ అవి కాకుండా మన అవుట్ఫిట్స్, అది కూడా పర్సనల్ చాయిస్. 10,000లో తీసుకునే వాళ్ళు ఉంటారు, 1 lakhలో తీసుకునే వాళ్ళు ఉంటారు. అదంతా వాళ్ళ ఇష్టం అనమాట. కానీ పర్సనల్గా మాకు మాత్రం లైక్ నాకు, మా పేరెంట్స్కి, మా సిస్టర్కి అందరికీ కలిపి ఒక 40,000 to 50,000 అయింది. అంటే నేను కొంచెం ఆర్నమెంట్స్కి ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన, మేబీ కొంచెం మందికి ఎక్కువ అనిపించవచ్చు. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నేను ఎక్కువగా ఖర్చు పెట్టుకోను. ఈ 5 years ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంట్లోనే ఉంటుండే, ఏది పర్సనల్గా ఎక్కువ ఖర్చు పెట్టుకోను, ఏం దేని మీద ఇన్వెస్ట్ చేయను అనమాట, ఇలాంటి అనవసరమైన ఖర్చులు. సో వెడ్డింగ్ లైఫ్ టైంలో 1 time కదా, ఏం కాదు, మంచిగా నచ్చినట్టు కొనుక్కుందాం అనేసి నేను అనుకున్నా. మా ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్పారనమాట. సో ఆల్ టుగెదర్ మా నలుగురికి ఆర్నమెంట్స్, అవుట్ఫిట్స్ అన్నీ కలిపి ఒక 40,000-50,000 అయినాయి అనమాట. సో టోటల్గా మాకు అమౌంట్ అయితే అరౌండ్ 3 lakhs అయిందనమాట. యాక్చువల్గా నేను ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే చేసినాను. సో డోంట్ జడ్జ్. కొంతమందికి ఇది ఎక్కువగా అనిపించవచ్చు, కొంతమందికి తక్కువగా అనిపించవచ్చు. అండ్ ఈ 3 lakhs అమౌంట్ అనేది అస్సలు చిన్నది కాదు. దీనికోసం మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. ఈవెన్ ఇప్పుడు నా పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళు స్టిల్ కష్టపడుతున్నారు. ఎందుకంటే పెళ్ళిళ్ళు అంటే ఎవరి దగ్గర కూడా రెడీగా ఉండవు అమౌంట్స్. మేబీ ఉంటాయేమో కొంచెం రిచ్ పీపుల్ దగ్గర, బట్ మోస్ట్లీ మన మిడిల్ క్లాస్ పీపుల్ అయితే మాత్రం అంత అమౌంట్ రెడీగా ఉండదు. ఎక్కడి నుంచైనా అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. అండ్ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళి అంటే ప్రతి పేరెంట్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్ ఇది. సో వాళ్ళు నా ఇష్టం కోసం, నా ఆనందం కోసం చేసినాయి. సో అందుకనే ఈ అమౌంట్ని, దీన్ని అస్సలు జడ్జ్ చేయకండి. జడ్జ్ చేసి మళ్ళీ మా పేరెంట్స్ అంటే వాళ్ళు సాడ్గా ఫీల్ అవ్వద్దు. కంప్లీట్లీ ఇది ఇన్ఫర్మేషన్ పర్పస్ వీడియో అనమాట. సో ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎంత కష్టం అవుతుంది అన్నది కూడా కొంతమందికి అర్థమవుతుంది కదా. సో దానికోసము
నేను మెయిన్గా ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. నేను యూజువల్గా చాలా మందిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇలాంటి ఈవెంట్స్, వెడ్డింగ్స్ అప్పుడు కొన్ని చిన్న చిన్న ఏం జరిగినా కూడా వాళ్ళు దానివల్ల మూడంతా అప్సెట్ చేసుకొని ఆ ఈవెంట్ అంతా కూడా డిస్టర్బ్ చేసుకుంటారనమాట. సో అస్సలు చేయకండి. ఎంత పెద్ద ప్రాబ్లం జరిగినా, ఎంత డిస్టర్బెన్స్ జరిగినా కూడా చాలా లైట్ తీసుకోండి. ఎందుకంటే అది అప్పటి వరకే అనమాట. దాన్ని మనం మనసులో పెట్టుకొని మన ఈవెంట్ అంతా ఖరాబ్ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఫ్యూచర్లో గుర్తొచ్చే మన మెమరీ మంచి పాజిటివ్ వైబ్ ఉండదు. సో అలానే అందుకే మోస్ట్లీ నా పెళ్ళిలో దేవుడి దయ వల్ల నిజంగా చెప్తున్నా, త్రూ అవుట్ నా వెడ్డింగ్లో పెళ్లి చూపుల నుంచి నా పెళ్ళి వరకు చెప్పుకోవడానికి కనీసం చిన్న చీమంత ప్రాబ్లం కూడా జరగలేదన్నమాట. రియల్గా దేవుడి బ్లెస్సింగ్స్ నాతో ఉన్నాయని చాలా అనిపించింది. బట్ స్టిల్ ఎవరికైనా వెడ్డింగ్స్ అన్నాక, ఈవెంట్స్ అన్నాక ఎక్కడో అక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉంటుంది. మనం ఎంతవరకు ఆపలేము. కానీ అలా ఏమైనా జరిగినా కూడా అస్సలు మనసుకి తీసుకోవద్దు. అప్పటికప్పుడే అది మర్చిపోయి మీ డేని మీరు ఎంజాయ్ చేయండి. అది చెప్పాలనుకుంటున్నాను. అండ్ బిఫోర్ క్లోజింగ్ దిస్ వీడియో, నేనైతే మా పేరెంట్స్కి, మా సిస్టర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే నా కోసం ప్రతిదీ వాళ్ళు ఆలోచించి నాకు నచ్చినట్టు చేసినారనమాట. నేను ఎప్పుడూ అనుకోలే లైఫ్లో నా సెలబ్రేషన్స్ ఇంత బాగా జరుగుతాయని. అండ్ మీరు అందరు కామెంట్ చేస్తుంటే అయ్యో నిజంగా అంటే నాకు తెలుసు చాలా బాగా జరిగినాయని. అండ్ మీరు అందరు చెప్తుంటే కూడా అవును కదా, ఇంత బాగా జరిగినాయి కదా అనిపిస్తుంది. ఇవన్నీ ఇంత బాగా జరగడానికి రీజన్ అయితే మా పేరెంట్స్ ఇంకా మా సిస్టర్ అనమాట. ప్రతి ఒక్కటి నా కోసం కష్టపడి ఇష్టంగా చేశారు. సో వీళ్ళే మా పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అండ్ డాడీ. చెప్పా కదా, ఇలాంటి పేరెంట్స్ అందరికీ రావాలని కోరుకుంటున్నాను. సో వెడ్డింగ్ సిరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.